హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 80 రోజుల్లోని ఒక 3 గ్రాములు బంగారం కొనుక్కోలేలాగా ప్లానింగ్ అయితే చేసుకుందామండి. 80 రోజులు అంటే మొత్తం 80 రోజులు కంటిన్యూగా 3 నెలలు అంటే దగ్గర దగ్గర ఒక 10 రోజులు తక్కువ 3 నెలలు అలా కంటిన్యూగా 80 రోజులు చేయకుండా మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే 5 నెలలు అయితే 5 నెలలు, 6 నెలలు అయితే 6 నెలలు అలాగా అన్ని నెలలు టైం తీసుకున్న 80 రోజులు మాత్రం ఖచ్చితంగా 80 రోజులు మాత్రం మనము పొదుపు అయితే చేసుకోవాలి. మనము 3 గ్రాములు బంగారం కొనాలి అంటే కనుక ఇప్పుడు 1 గ్రామ్ బంగారం 6,200 ఉంది కాబట్టి మనకి 3 గ్రాముల బంగారానికి 20,100 అయితే కావాలి. అది కూడా 22 క్యారెట్స్ గోల్డ్ అయితే కనుక దానికోసం మనము 80 డేస్ అయితే పొదుపు అయితే చేసుకోవాలి. అది కూడా 80 డేస్ ముందుగానే ఒక బుక్లో కానీ దేంట్లో అయినా ఇలాగ 80 డేస్ రాసి పెట్టేసుకోండి. రాసి పెట్టేసుకున్న తర్వాత ఏ రోజు ఏ అమౌంట్ వేసిన తర్వాత ఏ అమౌంట్ వేసారో ఆ అమౌంట్ దగ్గర మనం ఒక టిక్ అన్నది పెట్టుకుంటే కనుక ఎన్ని రోజులు వేసాము, ఏ అమౌంట్ వేసాము అన్నది మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ 80 రోజుల్లో ఎట్లా అంటే మొదటి ఒక 6 రోజులు 320 రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాలి. తర్వాత ఇంకొక 6 రోజులు 301 రూపాయి అయితే పొదుపు చేసుకోవాలి. ఇంకొక 4 రోజులు 500 రూపాయలు అయితే మనమైతే పొదుపు చేసుకోవాలి. తర్వాత 4 రోజుల తర్వాత ఇంకొక 10 రోజులైతే మనము 270 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. అట్లాగా మొత్తం కూడా 26 రోజులు అయితే ఈ విధంగా పొదుపు చేసుకోవాలి ఈ 80 రోజుల్లో. ఇంకొక మనకి 26 రోజులు 80 రోజుల్లోంచి 26 రోజులు తీసేస్తే కనుక మనకి ఇంకా 54 రోజులు అయితే ఉంటుంది. మొత్తం ఆ 54 రోజులు కూడా మనము 210 రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి. మనము ఈ 80 రోజులు కంటిన్యూగా పొదుపు అయితే చేసుకోము కదా. ఒక 6 నెలలు టార్గెట్ కనుక పెట్టుకున్నట్లయితే కనుక 80 రోజుల్ని ఏం చేయొచ్చు అంటే ఈ 6 నెలల్లో మనం ఎలా అంటే ఒక 15 రోజులు అలా అయితే పొదుపు అయితే చేసుకోవాలి. అందుకనే మనకి కన్ఫ్యూజన్ అయితే లేకుండా ఉండాలని 80 రోజులు ఒక బుక్లో రాసుకొని ఏ రోజులో ఏ అమౌంట్లు వేసాము అన్నది కూడా మనం నోట్ చేసుకుంటే కనుక సరిపోతుంది. అలా కాకుండా ముందుగానే మనము వేయాల్సిన అమౌంట్లు రాసి పెట్టేసుకొని వేసిన అమౌంట్ దగ్గర టిక్ కొట్టుకున్నా సరే మనకి క్లారిటీ అనేది ఉంటుంది. మనము 80 రోజులు మనము ఒక 4 రోజులైతే 500 రూపాయలు అయితే వేసుకోవాలి అనుకున్నాం కదా. ఆ 500 రూపాయలు మనం ఈ 6 నెలల్లో 4 నెలలు ఒక్కొక్క 500 మన జీతం రాగానే లేదంటే మనకి వ్యాపారం చేస్తున్నట్టయితే డబ్బులు అందగానే అప్పుడు ఒక్కొక్క 500 ఒక్కొక్క నెలలో కనుక మనం వేసుకున్నట్లయితే కనుక మనకి బర్డెన్ అన్నది ఉండదు. మనము ఈ 80 డేస్లోని ఒక 26 డేస్ అయితే కొంచెం పెద్ద అమౌంట్లే వేసుకుంటాము. తర్వాత ఇంకొక 54 డేస్ అయితే కనుక 210 రూపాయలే కొద్దిగా ఇబ్బంది పడకుండా వేసుకోగలుగుతాం. అయితే మనము వేసుకున్న అమౌంట్ ఎంత అవుతుందో చూద్దాం. 320 రూపాయలు మనము 6 సార్లు ఈ 80 రోజుల్లో వేసుకుంటే కనుక 1920 రూపాయలు అయితే అవుతుంది. 301 రూపాయి 6 సార్లు వేసుకుంటే కనుక 1806 రూపాయలు అయితే అవుతుంది. అట్లాగే 500 రూపాయలు 4 సార్లు వేసుకున్నాం, అవి 2000 రూపాయలు అవుతాయి. అలాగే మనము 270 రూపాయలు 10 రోజులు అయితే వేసుకున్నాం. అట్లాగే మనము 210 రూపాయలు 54 రోజులు అయితే వేసుకున్నాం, అప్పుడు 11,340 రూపాయలు అవుతుంది. మొత్తం ఈ 80 రోజులు కూడా మనం ఈ విధంగా దాచుకుంటే కనుక 19,765 రూపాయలు అయితే మనము సేవింగ్స్ అయితే చేసుకున్నట్టు అవుతుంది. మనము ఇలాగా 80 రోజులు సేవింగ్స్ ఇన్ని ఎక్కువ రోజులు మనం చేసుకోలేము అనుకుంటే కనుక ఒక్క 30 రోజులు మాత్రమే చేసుకోవచ్చు. అలాగా 30 రోజులు మనం సేవింగ్ చేసుకొని మనము గ్రామున్నర బంగారం వరకు అయితే కొనుక్కోవచ్చు. ఈ 30 రోజులు కూడా మనం ఎలా పొదుపు చేసుకోవాలంటే మొదట మనం 26 రోజులు ఏ విధంగా పొదుపు చేసుకోవాలో చూసాం కదా. 320 రూపాయలు, 301 రూపాయి, 500, 270 అట్లాగా మొత్తం ఆ 26 రోజులు అలాగే పొదుపు చేసుకొని మిగతా 4 రోజులు ఉంది కదా, ఆ మిగతా 4 రోజులు ఏం చేస్తామంటే 210 రూపాయలు అయితే వేసుకుంటాం. అట్లాగా మనం 2 మంత్స్లోనో అలా మనం వేసుకున్నట్టయితే 30 డేస్ 2 మంత్స్ అంటే 15 డేస్ ఒక నెల, ఇంకో 15 డేస్ ఇంకో మంత్ అట్లాగా మనం పొదుపు చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ 30 డేస్లో మనము 1 గ్రామున్నర బంగారం వరకు కొనుక్కోగలుగుతాం. ఆ 30 డేస్లో మనం అలాగా సేవింగ్స్ అయితే చేసుకుంటే
ఇదండి. ఒకవేళ కుదిరితే 30 రోజుల్లో అయితే 1 గ్రామున్నర తీసుకోవచ్చు. లేదు 80 రోజులు చేయగలం అనుకుంటే గనక 80 రోజులు గనుక చేస్తే ఒక 3 గ్రాముల బంగారం అయితే కొనుక్కోవచ్చు. మనకి ఇంట్లో గనక ఏదైనా పని చేయాలి అని లేనప్పుడు, మనకి బద్ధకంగా ఉన్నప్పుడు అప్పుడు మనకైతే ఆ పని చేయకుండా ఉండడానికి తప్పించుకునే మార్గాలు చాలానే కనిపిస్తాయి. అట్లాగే మనము పొదుపు చేయాలి అని గనక ఒక గట్టిగా ఫిక్స్ అయితే మనసులో మనకి పొదుపు చేయడానికి చాలా అంటే చాలా మార్గాలు కనిపిస్తాయి. అందులోని ఇట్లాగా ఇదొక మార్గంగా ఎంచుకొని మనం పొదుపు అయితే చేసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.